చెప్పాడు అదైతే చాలా అయితే ఈ వీక్ ఎవరు ఫైనల్ గా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు? ఈ వీక్ అయితే నాకు తెలిసి కొంచెం లూజ్ టంగ్ యష్మి చివరి బోర్డర్ దాకా వెళ్తది. ఐదర్ ఓటింగ్ ప్రకారంగా నామినేషన్ జరిగితే యష్మి బయటకు వెళ్ళాలి. శేఖర్ భాష లాగా హౌస్ మేట్ నామినేషన్ జరిగితే యష్మి ఇంట్లోనే ఉంటుంది. ఫస్ట్ సేవ్ అవుద్ది. ఇది మట్టికి పక్కా రాసి పెట్టుకోండి. మరి ఎలిమినేట్ ఎవరైతారు అంటున్నా? ఎలిమినేట్ యష్మి ఉంది, పృథ్వీ ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరో వీకెస్ట్ కంటెస్టెంట్ ఇద్దరే. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ లేదు వాళ్ళకి. మరి విష్ణుప్రియ కూడా నామినేషన్ లో వచ్చింది ఈసారి. వచ్చింది, నో ప్రాబ్లం. విష్ణు ప్రియాకి నో ప్రాబ్లం. కాకపోతే 2 గుడ్లు ఎక్స్ట్రా తినకుండా ఉంటే చాలు. 11 మంది ఉన్నారు. ప్రేరణ అడిగింది, దాన్నే పాయింట్ తీసుకొచ్చి నామినేషన్ లో పెట్టింది. గుడ్డు తినకుండా గుడ్డులో నామినేషన్ అన్నట్టు ఉందన్నమాట. ఇప్పుడు 2 గుడ్లు తినేసింది. ప్రోటీన్ కావాలి మరి, ఎందుకంటే మస్కులర్ కాబట్టి విష్ణుప్రియ ప్రోటీన్ కావాలి. అలా అని ఇంట్లో వాళ్ళకి ఎవరికి లేకుండా తినొద్దమ్మా నీకు దాన్ని ఉన్న దాంట్లో చదువుకోండి. అది తీసుకొచ్చి ప్రేరణ అడిగింది, అందరి ఎదురుగా చెప్పింది. సారీ రా, నాకు ఎవరు చెప్పలేదు కదరా, చాలా క్యూట్ గా ఉంది విష్ణు. కాకపోతే అది కరెక్ట్ కాదులే. ఇప్పుడు అందరూ కూడా కలిసి తినాలి కాబట్టి ఒక మాట అడగాలి అందరిని కూడా. ఇంట్లో సభ్యుల్ని అడగకుండా తినేసింది. సో దాని నిమిత్తం నామినేషన్ నాకు నచ్చలేదు. ఓకే ఓకే, ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకే బ్రో, థ్యాంక్ యూ.